అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అటెండ్ అయ్యారు. ఆయన మనతో ఉన్నారు. సెషన్లో ఈ సమావేశంలో ఏం మాట్లాడారో మనం అడిగి తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు గారు, ఈరోజు ఏం జరిగింది పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో? ఆల్ పార్టీ మీటింగ్లో మెయిన్ ప్రతి సెషన్ ముందు ఆల్ పార్టీ మీటింగ్ అవుతుంది. ఈ రాబోయే సెషను ముఖ్యమైన సెషన్ బడ్జెట్ సెషన్లో ఏ విధంగా మనము సభను నడపాలి, ఎవరెవరికి ఎంత టైం కేటాయించాలి, ఏ బిల్స్ మనం తీసుకోవాలి, వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది. దాంట్లో మా సజెషన్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా దాంట్లో అడగడం జరిగింది, మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ 21 సీట్లతో గెలవడం జరిగింది కాబట్టి మంచి మెజారిటీ ఇచ్చారు, ప్రజలు గెలిపించారు, చాలా ఆశలతో ఉన్నారు, ఆకాంక్షలతో ఉన్నారు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఎక్కువ సమయం కేటాయించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎంపీలకి ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పి అడగడం జరిగింది. రెండో వైపు అలాగే దేశంలో కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఫస్ట్ టైమర్స్ వచ్చారు, వారందరికీ కూడా ఎక్కువ సమయం కేటాయించండి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి అయితే చాలా అంశాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంశాలు ఉన్నాయి. 4 వైట్ పేపర్లు ఇప్పటికే మనం రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నుంచి అయినా, క్యాపిటల్ గురించి అయితే కానీ, వీటన్నిటికీ ఎనర్జీ గురించి అయితే కానీ, అలాగే సహజ వనరుల దోపిడీ గురించి అయితే కానీ, వీటన్నిటి గురించి కూడా మేము రేపు రాబోయే సెషన్లో లేవనెత్తబోతున్నాం. వీటితో పాటుగా మరీ ముఖ్యమైనది ఏదైతే ఆర్థిక పరిస్థితి ఉందో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందో దాని గురించి కూడా రేపు రాబోయే పార్లమెంట్ సెషన్లో మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా వివరించిపోతాం. రాష్ట్ర ప్రజలు అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చారు, ప్రధానమంత్రి గారిని కలిశారు, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశారు, రాష్ట్రానికి భారీగా నిధులు ప్రాజెక్టులు కావాలని చెప్పారు. ఈ బడ్జెట్లో అన్నీ దొరికే అవకాశం ఉందా? అడగటం జరిగింది, మొన్న అందరు మంత్రులు కావడం జరిగింది. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఏ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఈ సాయం చేయండి అని అడిగితే మేము రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అడగటం ఒకటి, వారు మంత్రులు అటువైపు నుంచి ఒక కంప్లైంట్ లిస్ట్ ఇస్తూ ఉన్నారు. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇబ్బంది ఉంది, ఇందువల్ల ముందుకు పోవట్లేదు ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైపు నుంచి 19 నుంచి 24 దాకా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలో అది ఇవ్వట్లేదో, అందుకే ముందుకు వెళ్ళి ఇలా కంప్లైంట్ లిస్ట్ ఇస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకొని వాటిని ఎలా ఎదుర్కొనాలి, వాటిని ఎలా అధిగమించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా వీటిని అధిగమిస్తాము. రాష్ట్ర అభివృద్ధిలో వచ్చే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి పైన వచ్చే 5 సంవత్సరాలు దృష్టి సారిస్తుంది. అయితే ఇప్పటికే ప్రత్యేక హోదాకి సంబంధించి కేంద్రం ఆల్రెడీ చెప్పింది, ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని గతంలోనూ చెప్పింది, రీసెంట్గా కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఒకటి మీకు చెప్తా ఉన్నాం, ఏదైతే రాష్ట్రానికి రావాల్సినవి ఉన్నాయో వాటి గురించి మాట్లాడవలసింది పార్లమెంట్లో మాట్లాడవలసిన అవసరం ఉంది. వాటిని మొన్న ప్రెసిడెంట్స్ అడ్రస్ ఏదైతే ఉందో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ దాంట్లో మేము మాట్లాడటం జరిగింది. అది ఫోరము, అక్కడ మంత్రులు ఉంటారు, వారందరూ కూడా ఆన్సర్ చేస్తారు. అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదే అవకాశాన్ని మళ్ళా బడ్జెట్ సమావేశాల్లో మాకు రాబోతూ ఉంది. ఆ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 1-2 ఇష్యూస్ కాదు, అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. స్టార్టింగ్ విత్ ఒక 2-3 చెప్పండి సార్, ఏ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్? స్టార్టింగ్ విత్ పోలవరం గురించి మాట్లాడబోతా ఉన్నాం, అమరావతి గురించి మాట్లాడబోతా ఉన్నాం. ఇలా ప్రతి ఒక్క ఇష్యూ గురించి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా మాట్లాడతాం. వీటన్నిటికీ కూడా వీటితో పాటుగా ఏదైతే రోడ్స్ ఉన్నాయో, రైల్వేస్ ఉన్నాయో, వాటికి సంబంధించి రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో, పర్మిషన్స్ ఏదైతే ఇచ్చున్నామో, ల్యాండ్ ఏదైతే ఇచ్చున్నామో, వీటన్నిటి గురించి కూడా రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో మాట్లాడబోతాం. వీటన్నిటితో పాటుగా స్కిల్ సెన్సస్ గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. అందరూ కూడా పాపులేషన్ సెన్సస్ చేస్తూ ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ చేద్దాం అనుకుంటా ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే దానికోసమని ఇది చేయబోతాం. ఈ అన్ని ఇష్యూస్ కూడా రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో మాట్లాడతాం. ఈసారి అంటే తెలుగుదేశం పార్టీకి కనీసం మీరు కూడా ఊహించిన విధంగా ఒక సునామీ లాంటి విజయాన్ని ప్రజలు ఇచ్చారు. మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయి మీ మీద. అవి 5 yearsలో ఫుల్ఫిల్ అవుతాయా? కేంద్రం మీకు మేరకు సహకరిస్తుందంటారా? మంచి మెజారిటీ ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా విఘ్నతతో ఓటు వేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం బాగుపడాలి అంటే ఎవరికి ఓటేస్తే బాగుపడుతుందో ఆలోచించి ఓటేయడం జరిగింది. 91% పైగా సీట్లు ఎన్డీఏ గెలిచింది అంటే రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఇది గెలవడం జరిగింది. వారి ఆకాంక్షలు, వాళ్ళ ఆశలు తప్పకుండా నెరవేర్చేదానికే
ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు దాని గురించే ప్రతిరోజు కూడా ఆలోచిస్తాం, ప్రతిరోజు కూడా మాట్లాడతాం. ఇంకోటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పి ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్. అసలు రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి ప్రయత్నించడం అంటేనే చాలా హాస్యాస్పదం. ఇప్పటికే 4 వైట్ పేపర్స్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఒకటి పోలవరం గురించి, అమరావతి గురించి, సహజ వనరుల గురించి, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇప్పటికూ 4 వైట్ పేపర్లు చేయడం జరిగింది. వీటితో పాటుగా రేపు అసెంబ్లీలో పెట్టబోతా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, గడిచిన 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఏ విధంగా మరీ దారుణంగా అడ్డగోలుగా చేయడం జరిగింది అనే దాని గురించి కూడా పెట్టబోతా ఉన్నాం. వీటన్నిటి గురించి రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతూ ఉంది. ఆ అసెంబ్లీలో సోమవారం నుంచి ఉంది. ఆ అసెంబ్లీలో ఈ టాపిక్స్ అన్నిటి గురించి కూడా మాట్లాడచ్చు. వీటన్నిటితో పాటుగా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకా వేరే ఇష్యూస్ ఏదున్నా కానీ తప్పకుండా మీరు తీసుకురాని మేము పాయింట్ వైజ్ ఆన్సర్ చేస్తామని. అక్కడ ఫోరం ఉండి, అక్కడ అవకాశం ఉండి, అక్కడ మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తామంటే ఇది అసెంబ్లీలో కూర్చోకుండా పారిపోవడం అనేది దీని అర్థం. తొలిసారిగా మీరు పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యారు. మీ ఎంపీలకి ఎలాంటి దిశను నిర్దేశిస్తున్నారు? ఈ పార్లమెంట్ సెషన్లో ఎంపీలు ఏ విధంగా వ్యవహరించాలని నిర్దేశించారు? ఎక్కువ మంది ఇందాక చెప్పినట్లు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ టైమర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, చాలా ఉత్సాహంతో ఇక్కడికి పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా మంచి అవకాశాలు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కేవలం నియోజకవర్గ సమస్యలు కాకుండా రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యల గురించి కూడా అవగాహన కల్పించుకొని వాటి గురించి మాట్లాడేదానికి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి, మనం మాట్లాడదామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అసలు ఫైనల్గా సార్, ఈ బడ్జెట్ ఆశాజనకం ఉంటుందా? రాష్ట్ర ప్రజలు సంతృప్తి పడే విధంగా బడ్జెట్ ఉంటుంది అనుకుంటున్నారా? ముందు బడ్జెట్ గురించి మాట్లాడే ముందు మీ అందరినీ కోరేది ఒకటే, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ తీసుకొస్తా ఉందో, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తీసుకొస్తా ఉందో, ముందు దాన్ని కూలంకషంగా పరిశీలించండి. దాన్ని పరిశీలించిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కొనాలో అది పరిశీలించిన తర్వాత మీరే అంటారు. దాన్ని పూరించడం అనేది 1 సంవత్సరంతో అయ్యేది కాదు. ఇది ఒక 5 నుంచి 10 సంవత్సరాలు మనం ప్రతి సంవత్సరం కూడా వెంటబడితేనే దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అది ముందు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీనికి మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. నేను దొరకకపోతే నన్ను అడగని, నేను చెప్తాను. వాళ్ళ ఆకాంక్ష నెరవేరుతుంది అంటారుగా? తప్పకుండా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి మేము ఉన్నాం, దానికే ఉన్నాం. కానీ మేము చెప్పేది ఏమిటంటే ఇది 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాలు అయ్యేది కాదు. ఇదేదో 100 మీటర్స్ రేస్ కాదు. రాష్ట్రంలో జరుగుతున్న ఇది మ్యారథాన్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక ఘటనలే కానీ వీటన్నిటి మీ ప్రభుత్వం వచ్చి అతి తక్కువ కాలంలోనే ఇన్ని ఘటనలు జరిగాయి. మరి వాటిని ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? మేము మళ్ళీ చెప్తా ఉన్నాం మీ అందరికీ, ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు, వారికి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు, అవకాశం ఉండి అసెంబ్లీలో ఇష్యూస్ లేవనైతే మాట్లాడకుండా అక్కడి నుంచి అసెంబ్లీ వదిలేసి పారిపోయి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అది క్లియర్గా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేవలం మీడియా వాళ్ళకి మాత్రమే అది కనిపించట్లేదు. ఇది ఏదైతే ఫేక్ నేరేటివ్ ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఏదో అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంది రాష్ట్రానికి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా దాంట్లో గట్టిగా పట్టుకొని చేయవలసింది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, రెవెన్యూ ఇష్యూ, వీటన్నిటిని కూడా చక్కగా చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ, వీటన్నిటి మీద కూడా మనం సరిగ్గా చేస్తేనే ఇవన్నీ వస్తాయని మనందరికీ తెలిసిందే. ఇవన్నీ మాట్లాడుతూ వీటిని ఎవరైనా వదిలేస్తారా? అది మీడియా వారికే తెలియాలి. మీడియా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ డైవర్షన్ టాక్టిక్స్లోకి దయచేసి దూరద్దు. ఇప్పుడున్న సమస్యలు, ఇప్పుడు మాట్లాడవలసినవి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పోలవరం గురించి మాట్లాడదాం రండి, అమరావతి గురించి మాట్లాడదాం రండి, రాష్ట్ర ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం రండి. వీటన్నిటి గురించి మాట్లాడకుండా మీరు దయచేసి
వీటన్నిటికీ ఈ సివిల్ ఇష్యూస్ కోసం ప్రయత్నించడం తెలియజేస్తాం. ఇక ఇది పరిస్థితి అయితే రానున్న బడ్జెట్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్ ఉంటుంది, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగానే అన్నిటి కూడా నెరవేరుతాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్లోకి ముందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చించాము. కేంద్రం పాజిటివ్గానే డెసిషన్ తీసుకుంటుందని చెప్పేసి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.